చెప్తారా? దాని తర్వాత నేను ప్రశ్న అడుగుతాను. ముందుగా ప్యానెల్లో ఉన్న మిత్రులు అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా శుభోదయం. 1990 దశకం మొదట్లో ఒక సామాన్యుడు ఒక ఎల్పిజి కనెక్షన్ పొందడం అంటేనే ఒక లగ్జరీ. ఒక గ్రామీణ ప్రాంత సామాన్యుడికి ఒక ల్యాండ్లైన్ ఫోన్ పొందడం అంటే ఒక లగ్జరీ. అటువంటి స్థితి నుంచి దేశ ఆర్థిక స్థితిగతుల్ని మార్చేసి వాళ్ళ లైఫ్ను ఎంత కంఫర్ట్గా ఇవాళ అనుభవించగలిగే స్థితికి చేర్చిన మొట్టమొదట ఆర్థిక శాఖ మంత్రి, తర్వాత దశాబ్ద కాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించి వ్యక్తిత్వపరంగా ఒక్కరు కూడా రాజకీయంగా ఆయన ప్రాతినిధ్యం వహించిన పార్టీతో విభేదించే వాళ్ళు కూడా వ్యక్తిత్వపరంగా మన్మోహన్ సింగ్ గారి పట్ల ఎటువంటి ఆక్షేపణ వ్యక్తం చేయని ఒక మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మన్మోహన్ సింగ్ గారు వారు కాలం చేశారు అని అంటే మనకేమీ వ్యక్తిగత పరిచయం లేదు, కానీ వారి సేవలు ఇవాళ ప్రతి కుటుంబం పొందుతూ ఉంది. మనందరం వ్యక్తులుగా వారు అందించిన సేవలు అంటే వారు సృష్టించిన సంపద ఇవాళ మనందరం కూడా అనుభవిస్తూ ఉన్న పరిస్థితుల్లో మన పిల్లలు ఆ కెరీర్లు అందిపుచ్చుకుంటూ ఉన్న పరిస్థితిలో ఖచ్చితంగా 140 కోట్ల మంది ప్రజలు వారికి రుణపడి ఉన్నారనేది వాస్తవం. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అధ్యాపకుడి స్థాయి నుంచి దేశ ప్రధానమంత్రి స్థాయి వరకు అన్ని స్థాయిల్లో పనిచేసి ప్లానింగ్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా, ప్లానింగ్ కమిషన్ చైర్మన్గా, రిజర్వ్ బ్యాంకు గవర్నర్గా, ఆర్థిక శాఖ మంత్రిగా, ప్రధానమంత్రిగా నిర్వివాదాంశమైన సర్వీసెస్ వారు అందించారు. వారి తీసుకున్న కొన్ని నిర్ణయాల్లో చాలా నిర్ణయాలు చాలా అద్భుతమైన నిర్ణయాలు ఉన్నాయి. కొన్ని నిర్ణయాలు ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బర్నింగ్ టాపిక్ అమరావతి రాష్ట్ర విభజన వారి హయాంలోనే జరిగింది. అశాస్త్రీయంగా వారి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయం కాకుంటే ఆ రోజు రాజకీయంగా పూర్తి నిర్ణయాత్మక శక్తిగా వారు లేరనేది కూడా మనకు అందరికీ తెలిసిన వాస్తవమే. రాజకీయపరమైన నిర్ణయం తీసుకొని రాష్ట్రాన్ని విభజించిన పర్యవసానం ఎన్నికల ముందు రాజధాని ఎక్కడో కూడా తెలియని పరిస్థితిలో రాష్ట్రాన్ని విభజించిన పర్యవసానం దశాబ్ద కాలం తర్వాత కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌర సమాజం ఒక మూల్యం చెల్లిస్తూ ఉంది. అలాగే ఆ రాజధాని అంటే కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ప్రతిపాదించిన రాజధానికి భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతాంగం ఇప్పటికీ సమస్యల సుడిగుండంలోనే కొట్టుమిట్టాడుతూ ఉన్నారనేది వాస్తవం. ఇవాళ దశాబ్ద కాలం క్రితం శంకుస్థాపన మొన్న అక్టోబర్కి రాజధాని శంకుస్థాపన జరిగి 9 సంవత్సరాలు పూర్తయింది. ఈ 9 సంవత్సరాల్లో రాజధాని కనుక ఒక రూపానికి సంతరించుకొని ఉన్నట్టయితే ఇవాళ రైతులకి ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు పొందడానికి ఆస్కారం ఉండేది. ఎందుకంటే రైతులకి పూలింగ్లో వాళ్ళతో ఇచ్చిన ప్యాకేజీలోనే రెసిడెన్షియల్ సైట్స్తో పాటు కమర్షియల్ సైట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకనంటే వాళ్ళ వ్యవసాయ యోగ్యమైన భూములు ప్రభుత్వానికి సరెండర్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళ ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు ఎంచుకోవడానికి కమర్షియల్ సైట్స్ వాళ్ళు కేటాయించడం జరిగింది. అదే రాజధాని నిర్మాణం వేగవంతం అయ్యుండి అక్కడ రెసిడెన్షియల్ టౌన్షిప్స్ ఎస్టాబ్లిష్ అయ్యి కమర్షియల్ యాక్టివిటీ కనుక బిగిన్ అయి ఉన్నట్టయితే రైతులు వాళ్ళ బ్యాంకుల మీద ఇంకొకళ్ళ మీద ఆధారపడే పరిస్థితులు ఉండే కాదు. వాళ్లే స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకోవడానికి ఆస్కారం ఉండేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ సంక్షోభ పరిస్థితిలోకి వాళ్ళ జీవితాలు నెట్టింది అనేది 2023 మేలో చెల్లించాల్సిన కౌలు, 2024 మేలో చెల్లించాల్సిన కౌలు, వాళ్ళకి వార్షిక కౌలు వాళ్ళతో చేసుకున్న ఒప్పందంలో వాస్తవంగా వాళ్ళతో చేసుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించినందుకు వీళ్ళు ప్రభుత్వం మీద సూజేయాలి. అక్కడికి న్యాయ పోరాటం చేశారు, మాకు వార్షిక కౌలు చెల్లించట్లేదని చెప్పని ప్రతి సంవత్సరం న్యాయస్థానాలను అప్రోచ్ అయ్యి పదే అర్థించిన మీదటే వాళ్ళకి వార్షిక కౌలు చెల్లిస్తూ వచ్చారు. ఈ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత సెప్టెంబర్ నెలలో నాకు గుర్తున్న వరకు 1 సంవత్సరానికి సంబంధించిన కౌలు చెల్లింపబడింది, కానీ నా ఇంకా ఇప్పటికీ 2వ సంవత్సరానికి సంబంధించిన కౌలు పెండింగ్ ఉందని అనుకుంటున్నా. సుధాకర్ గారు క్లారిఫై చేయాలి దాన్ని. పెండింగ్ ఉందండి, జనవరిలో పే చేస్తా ఉన్నారు. అవును, కాబట్టి అంటే మళ్ళీ ఇంకో కౌలు కూడా చెల్లించాల్సి ఉంది, మళ్ళీ రాబోయే మేకి ఇంకో కౌలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికీ దశాబ్ద కాలం పూర్తయిపోయింది. యాక్చువల్గా వీళ్ళకి దశాబ్ద కాలం పాటు కౌలు చెల్లించడం అనేది ఒప్పందం ఆ రోజు. ఇవాళ ఆ దశాబ్ద కాలం పుణ్యకాలం పూర్తయిపోయింది. ఇప్పుడు రాజధాని మళ్ళీ తిరిగి అసలు రూపానికి సంతరించుకోవడానికి మార్గం సుగమవుతూ ఉంది. ఈ సందర్భంలో గతంలో అరుణ్ జైట్లీ గారు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అరుణ్ జైట్లీ గారితో మాట్లాడి క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జామ్షను ఈ రైతులకు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సాంకేతికంగా ఉన్న చిన్న సమస్యలను కూడా అంటే ఇప్పుడు సుధాకర్ గారు ప్రస్తావిస్తున్న బ్యాంక్స్ ఈ రిటర్నబుల్ ప్లాట్లని పూర్తి స్థాయి ఆస్తిగా పరిగణించడం లేదు అనే అంశాన్ని ప్రభుత్వ పరంగా రిజాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికి జరిగిన నష్టమే ఎక్కువ వాళ్ళకి. దశాబ్ద కాలం పూర్తయిపోయింది. ఇప్పటికీ వాళ్ళ ఆస్తులకి
ఒక సమగ్రమైన విలువ వచ్చి ఉండాల్సిన దగ్గర, ఒక లివబుల్ కండిషన్స్లో ఆ ప్రాంతంలో ఇప్పటికే టౌన్షిప్స్ ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన దగ్గర ఇప్పుడు మళ్ళీ తిరిగి జంగిల్ క్లియరెన్స్ జరిగి ఆ కొండ చెలవలన్నింటినీ తరిమేసి మళ్ళీ ఇప్పుడు కొత్తగా అక్కడ పనులు మొదలు పెడుతున్న నేపథ్యంలో విష ప్రచారం చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. ఎవరు ఏ విష ప్రచారం చేసినా రాష్ట్ర ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది కాబట్టి 2019 నాడు చేసిన తప్పు నుంచి అదే రాష్ట్ర ప్రజలు చక్కదిద్దుకొని వాళ్ళ శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులను ప్రతిపాదించిన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఆ 3 రాజధానుల ప్రతిపాదనను స్వాగతించిన వాళ్ళు, భజన చేసిన వాళ్ళు కూడా ఇవాళ తర్వాత రోజుల్లో వాళ్లే రిలీజ్ అయ్యి ఇవాళ ఎంత స్పష్టమైన తీర్పు ప్రజల నుంచి వచ్చిందనేది మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా 100% అమరావతి రాజధాని రైతులకు సంబంధించిన ప్రతి పెండింగ్ సమస్యని పరిష్కరింపబడాలి. రాష్ట్రానికి ఒక సమగ్రమైన రాజధాని నిర్మాణం జరగటానికి ఇవాళ 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూములు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ప్రభుత్వానికి రూపాయి కాంపన్సేషన్ ఎక్స్పెక్ట్ చేయకుండా కేవలం వార్షిక కౌలుకి సిద్ధపడి వాళ్ళు ముందుకొచ్చి సరెండర్ చేసినప్పుడు ఇవాళ వాళ్ళ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే పరిస్థితులు ప్రభుత్వాల ద్వారా సృష్టింపబడటం అనేది, ప్రభుత్వాలు ఇవాళ వాళ్ళ జీవితాలు మెరుగుపరుస్తాము అని చెప్పని భూములు తీసుకుని అదే జరుగుతుంది. ఇవాళ మీకు మెరుగైన లైఫ్ స్టాండర్డ్ వస్తుంది, మీకు మీ ఆస్తులకి విలువ పెరుగుతుంది అని చెప్పని ఒప్పించి భూములు తీసుకొని గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి అనేది అప్రస్తుతం. ప్రభుత్వమే ఒక ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాన్ని తర్వాత కంటిన్యూస్గా ప్రాసెస్గా వచ్చిన ఇంకొక ప్రభుత్వం నిర్వీర్యం చేసిన పర్యవసానం ఇవాళ ఈ రైతాంగ కుటుంబాలు సంక్షోభంలో పడటం అనేది 100% ఆక్షేపణ. అది రాష్ట్రానికి అప్రతిష్ట. కాబట్టి